హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శిరీష. ఈరోజు బార్లీ గింజలతో మనం వాటర్ని ఎలా కాసుకోవాలో చూపిస్తానండి. అంటే మనకి ఒంట్లో అతిగా వేడి చేసిందనుకోండి, ఈ కొబ్బరి బాండాలు ఇవి తాగుతాం కదా, అలాగే బార్లీ గింజల నీళ్ళు కూడా తాగితే చాలా మంచిదండి. అందరూ గింజలతో పెట్టుకుంటారు కదా, నేను ఈ గింజల్ని కడిగి ఆరబోసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి. దాంట్లో 2 యాలకులు కూడా వేసి మిక్సీ పట్టుకున్నాను. ఇదిగోండి, స్టవ్ వెలిగించుకొని గిన్నెలో వాటర్ పెట్టుకున్నాను. ఈ వాటర్ కొంచెం హీట్ అయ్యాక ఆ పొడి దీంట్లో వేసేయాలండి. ఇదిగోండి, హీట్ అయింది వాటరు. ఇదిగోండి, ఈ మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకోవాలి. గింజలుగా కూడా కాచుకోవచ్చండి వాటర్, కానీ గింజలు అయితే పక్కన పడేస్తాం కదా. ఇలా కానీ మిక్సీ పట్టేసుకుంటే మాత్రం ఇది కూడా మనము ఇంకా పడేయడానికి ఏమి ఉండదు కాబట్టి తాగుతారు. హెల్త్కి చాలా మంచిదండి బార్లీ గింజల వాటరు. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే 2 డేస్కి ఒకసారైనా కానీ ఈ నీళ్ళు తాగుతుంటానండి. మీరు కూడా ట్రై చేయండి. యాలకుల ఫ్లేవర్ తగులుతుంటుంది కాబట్టి సేమ్ పాయసం లాగా బాగుంటుందండి, టేస్ట్ కూడా. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.